We need to understand Jesus completely in a balanced way. యేసుక్రీస్తు ప్రభువారిని సమతుల్యమైన విధానంలో మనం అర్థం చేసుకోవాలి. He was full of grace and truth. సంపూర్ణముగా కృపను కలిగి ఉన్నారు, సంపూర్ణముగా సత్యమును కూడా కలిగి ఉన్నారు. Not only grace, not only truth, but grace and truth. కేవలం కృప మాత్రమే కాదు, కేవలం సత్యం మాత్రమే కాదు, కానీ కృప మరియు సత్యమును ఆయన కలిగి ఉన్నారు. He knew how to speak compassionately to lepers and adulterous women. కుష్ఠవారితోనూ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీలతోనూ ఆయన ఎంతో కనికరం కలిగి మాట్లాడారు. Divorced women like the woman in Samaria. But he also knew how to call the Pharisees a generation of vipers and to overturn. విడాకులు తీసుకున్న సమరయ స్త్రీతో కూడా ఆయన ఎంతో కనికరం కలిగి మాట్లాడారు. కానీ అయితే పరిసయ్యులతో సర్ప సంతానమా అని ఆయన పిలవగలిగారు. The tables of people were making money in the name of religion in the temple. దేవాలయంలో మతం పేరు చెప్పి వ్యాపారం చేసే వారి యొక్క బల్లలను పడద్రోయగలిగారు. This is the balanced understanding of Christ-likeness that every Christian must have. ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు యొక్క సారూప్యంలో ఉండటం ఏంటో ఇటువంటి సమతుల్యమైన అర్థాన్ని కలిగి ఉండాలి. Very often when we use the word Christ-like, we only think of the tenderness with which he speaks to sinful people. క్రీస్తును పోలి ఉండటం అంటే ఏంటంటే మనకి వెంటనే ఏం గుర్తొస్తుందంటే ఆయన పాపాత్ములతో ఎంతో మృదువుగా కనికరం కలిగిన మాటలే మనకు గుర్తొస్తాయి. Or putting his arms around lepers. That's the only understanding of the word Christ-likeness that most Christians have. లేక కుష్ఠవారి మీద చేతులుంచి వారితో మాట్లాడటం, ఇలాంటివే అనేక మంది క్రైస్తవులకి క్రీస్తును పోలి ఉండటం అంటే గుర్తొస్తుంది. I would say 99.99% of Christians. 99.99% మంది క్రైస్తవులకు ఇదే గుర్తొస్తుంది. You would never think that if a man calls somebody a generation of vipers, a group of people, that he is Christ-like. ఎవరైనా ఒక గుంపుని సర్ప సంతానమా అని ఎవరైనా పిలిచినట్లయితే అది క్రీస్తును పోలి ఉండటం అని మనం అర్థం చేసుకోము. We wouldn't think that somebody who turns over tables and tells people to get out of the temple is Christ-like. ఎవరైనా దేవాలయంలోకి వెళ్ళి బల్లలను పడగొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఎవరైనా చెప్పినట్లయితే అది క్రీస్తును పోలి ఉండటం అని నీవు అర్థం చేసుకో. And that's where the devil has hidden true Christ-likeness from the minds of most Christians. అపవాది నిజమైన క్రీస్తుని పోలి ఉండటం ఏంటో దాన్ని మరుగు చేశాడు అనేక మంది క్రైస్తవులకి. And the end result of that is most churches are in a pathetic state when it comes to purity. దాని చివరి ఫలితం ఏంటంటే పవిత్రత విషయానికి వచ్చేసరికి అనేకమైన సంఘాలు ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాయి. It needs cleansing, but there's nobody to cleanse it because everybody's trying to have this, to be Christ-like in this false way. దాన్ని పవిత్రపరచాల్సిన అవసరం ఉంది, కానీ ఎవరు పవిత్రపరచరు, ఎందుకంటే క్రీస్తుని వాళ్ళు తప్పుడు విధానంలో అర్థం చేస్తున్నారు కాబట్టి. And even preaching, there's a lot of preaching where people say we must be gracious and gentle, true. బోధించేటప్పుడు కూడా అనేక మంది ఏమని బోధిస్తారంటే మనం కృపను కలిగి ఉండాలి, సాత్వికంగా ఉండాలని చెప్తారు. అది నిజమే. But this is the other aspect of Christ-likeness that at least some people in the body must fulfill. ఇది క్రీస్తులో ఉన్న మరొక కోణము. క్రీస్తు యొక్క శరీరంలో ఉన్న కొంతమంది అయినా దీన్ని నెరవేర్చాలి. I'm not saying that everybody in the body of Christ is called to fulfill this ministry. క్రీస్తు యొక్క శరీరంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ పరిచర్యను నెరవేర్చాలని నేను చెప్పటం లేదు. But there must be some, and I'll tell you. కానీ కొంతమంది అయినా ఉండాలి. ఈ విధంగా there's a pathetic lack of preachers in the church today who will drive out these money-loving preachers who are out to squeeze money from poor people. ఈ ధనాన్ని ప్రేమించే బోధకుల్ని, పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కునే ఈ బోధకుల్ని బయటకు తరిమి వేసే వాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు. దానికి ఎంతో కొరత ఉందని నేను చెప్తున్నాను. In order to live in grand style themselves. పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని విలాసవంతమైన జీవితాలను గడిపే బోధకుల గురించి, especially a lot of Christian television preachers, ముఖ్యంగా చూసినట్లయితే అనేక మంది టెలివిజన్లో బోధించే క్రైస్తవ బోధకులు who are asking people for money, వాళ్ళు ప్రజల దగ్గర నుండి డబ్బులు అడుగుతూనే ఉన్నారు. and take money from poor people and live in grand style themselves. పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ఉన్నారు. These are the equivalent of these money changers today. ఇక్కడ దేవాలయంలో రోకలు మార్చువారు ఏ విధంగా ఉన్నారో ఈనాటి బోధకులు కూడా అలానే ఉన్నారు. And Jesus did it twice. At the beginning and at the end of his ministry,
He turned out of the temple those who were making money in the name of God. యేసుక్రీస్తు ప్రభువారు 2 సార్లు ఈ విధంగా చేశారు. తన పరిచర్య ప్రారంభంలో ఒకసారి, చివరిలో ఒకసారి ఈ విధంగా చేశారు. ఎవరైతే దేవుని నామమున వ్యాపారం చేస్తున్నారో, డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళని వెళ్ళగొట్టారు. And that's exactly what he would do today, and he does it through his body. ఈనాడు కూడా ఖచ్చితంగా అదే ఆయన చేస్తాడు. ఆయన తన శరీరం ద్వారా దీన్ని చేస్తాడు. And if God calls you to such a ministry, fulfill it and don't care what men think about you. ఒకవేళ దేవుడు అటువంటి పరిచర్య కోసం నిన్ను పిలిచినట్లయితే దాన్ని నెరవేర్చు. మనుషులు ఏమనుకుంటున్నారో అని పట్టించుకోవద్దు. And Jesus said to them, my house is to be called a house of prayer, but you're making it a robber's den. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. It's really become, the church has become a robber's den. The preachers are robbers, many of them. నిజముగా సంఘం అనేది దొంగల గుహగా మారింది. అనేక మంది బోధకులు దొంగలుగా మారారు. Taking money from poor people, sending reports to Western countries from India. అనేక మంది ఏం చేస్తున్నారంటే పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటూ ఉన్నారు. భారతదేశం నుంచి పాశ్చాత్య దేశాలకు వాళ్ళ నివేదికలను పంపిస్తూ ఉన్నారు. Reporting of all types of things in order to get a lot of money which lines the pockets of many preachers. రకరకాల నివేదికలు పంపించి డబ్బులు తెచ్చుకొని ఈ బోధకుల యొక్క జేబులు నింపుకుంటూ ఉన్నారు. Talking about their orphanages and their Bible schools, and వాళ్ళ అనాథ శరణాలయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ బైబిల్ స్కూల్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. some of which only exist on paper and fooling simple gullible people in the West. అందులో నిజానికి కొన్ని పేపర్ మీదే ఉంటాయి, నిజానికి ఉండవు అవి. కొంతమంది తెలిసి తెలియని పాశ్చాత్య దేశాల వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. You see, this type of preaching is offensive to some people because they haven't seen what Christ-likeness is. ఇలా బోధిస్తే కొంతమందికి అభ్యంతరకరంగా ఉంటుంది, కానీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో చూడలేదు. We need to be Christ-like in cleansing the church of God. దేవుని యొక్క సంఘాన్ని పవిత్రపరిచే విషయంలో మనం క్రీస్తును పోలి ఉండాలి. And at the same time, you see the balance here. Immediately after that, the blind and the lame came to him in the temple, and he was so tender and he healed them. ఇక్కడ వెంటనే ఆయనలోని సమతుల్యతను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. వారి ఎడల ఆయన ఎంతో కనికరం కలిగి ఉన్నారు. Jesus could immediately switch from one to the other depending on who was in front of him. ఆయన ముందు ఎవరున్నారు అన్న దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒకవైపు నుండి మరొక వైపుకు వెంటనే మారేవాళ్ళు. This is how it must be with us too, that when the blind, the spiritually blind and the spiritually lame మనతో కూడా ఈ విధంగా ఉండాలి. ఆత్మ సంబంధంగా గుడ్డివారు, కుంటివాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు come into the church, we must be tender and kind and with encouraging words. సంఘంలోనికి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎంతో కనికరం కలిగి సాత్వికంగా వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. Lift them up just like we use strong words to drive out the crooks. వంకర బుద్ధి కలిగిన వారిని వెళ్ళగొట్టడానికి మనం ఎంత కఠినంగా మాట్లాడుతూ ఉంటామో వీళ్ళతో అంత మృదువుగా మాట్లాడాలి.